వాళ్ళు కనపడరు కదా. మిత్రుడు చంద్రకాంతరావు మరియు శ్రీమతి చంద్రకాంతరావు గారు వారి యొక్క పదవీ విరమణ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ మా తరఫున మరియు వాళ్ళ తరఫున కూడా స్వాగతం సుస్వాగతం. చంద్రకాంత్ గురించి చెప్పాలంటే మాది 1978 నుంచి పరిచయం అండి. మేమిద్దరం కూడా ఒకే ఇన్స్టిట్యూట్లో ఐటీఐ చేసాము, అప్రెంటిస్ చేసాము. తర్వాత 83లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాము. ఒకే సెక్షన్లో చాలా రోజులు పనిచేసినాము. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అవడం వల్ల నేను తిరుచికి వెళ్ళిపోయినా. ఒక 8 years గ్యాప్ వచ్చింది. ఆయన కూడా ట్రాన్స్ఫర్లో వెళ్ళి మళ్ళీ వాపస్ మెదక్కు రావడం చాలా సంతోషకరమైన విషయము. మేమందరం కూడా 83లో గగన్ విహార్లో జాయిన్ అయ్యాం. ఇంకా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యుద్ధమేళ లేదు అప్పటికి. ఇంకా మేము జాయిన్ అక్కడ జాయిన్ అయిన తర్వాత 85 వరకు అక్కడే ఉన్నాము. 85లో ఇక్కడ మాకు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ అకామిడేషన్ ఇచ్చారు, బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి బ్యాచిలర్స్ అకామిడేషన్ ఇచ్చారు. సో మా మిత్రులందరూ కూడా, మేము ఒక ఇద్దరం మాత్రమే మ్యారేజ్ అయినండి అప్పుడు మాకు. తర్వాత మీ అందరూ కూడా తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అకామిడేషన్ తర్వాత ఇచ్చారు అనమాట. అయితే మిత్రుడు కొంచెము నిదానం అన్నమాట మనిషి. ఏదన్నా అన్నా చేద్దాం పోదాం, నో ప్రాబ్లం. కొంచెం నిదానం మనిషి. ఏదైనా కూడా కొంచెం ఆలోచించి అందరిని పెద్దల మొత్తాన్ని కన్సల్ట్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ముందుకు వెళ్తాడు. సో కాబట్టి ఆయనకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు, పిల్లలకు అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వెంకటేశం గారు మాట్లాడతాం. 2 నిమిషాలు. హలో, అయితే మిత్రుడు ఒక చిన్న పాట పాడమని చెప్పింది కాబట్టి ఒక చిన్న సాంగ్ మీ అందరి కోసము మరియు మా మిత్రుని కోసము. मुझे आपकी याद आ रही है, मुझे आपकी याद आ रही है. कल सुबह अगर हम देखेंगे तो आप हमें नजर नहीं आएंगे, क्योंकि कल चलते चलते हम चले जाते हैं. तो आइए ये गीत फिल्म चलते चलते से है. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. रोते हंसते बस यही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. స్నేహాన్ని కన్న నిన్న లోకానలేదురా, స్నేహాన్ని కన్న నిన్న లోకానలేదురా. ఈ బంధము ఎనలేనిది, ఈ ఒకటి మన జీవిరా. స్నేహాన్ని కన్న నిన్న లోకానలేదురా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెండిది. స్నేహమే స్నేహమేరా జీవితం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా జీవితం.
జీవితం స్నేహమేర శాశ్వతం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి విశిష్ట అతిథి అయినటువంటి పూజ్యులు గౌరవనీయులు శ్రీ ఎస్ చంద్రకాంతరావు గారు, ఉమా అక్కయ్య గారు, వారు కావట్లేదు కానీ వారు అవుతున్నారు. వారు అర్ధనారీశ్వరి కాబట్టి వారు పక్కన ఉన్నారు కాబట్టి వారిని కూడా సంబోధించాల్సి వస్తుంది. అదేవిధంగా తల్లులు, తండ్రులు, నాతోటి స్నేహితులందరి కార్యకర్త బంధువులరా, గత 38 సంవత్సరాలుగా మీ ఇద్దరం మా యొక్క స్నేహం గగన్ విహార్ నుంచి ప్రారంభమైపోయి చంద్రకాంజీ అనేటువంటి ఒక పేరుతోటే వారు నాకు ఆ స్నేహితం ఆ విధంగా గత 38 సంవత్సరాలుగా కొనసాగుతూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లోపల ఇన్ని సంవత్సరాల పాటు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎన్జిఎస్, ఎన్డిజిఎస్, ఎన్డిజిబిఓ, ఈ అన్ని రకాల అసోసియేషన్లకి, బిఎంఎస్కి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఇక్కడ బిఎంఎస్ శైశవ దశలో ఉన్న ఒక సమయం లోపల అహర్నిశలు కష్టపడి పేపర్ వర్క్ దగ్గర నుంచి ప్రతి చిన్న సూక్ష్మమైన విషయం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని అందరికీ సహకారం అందిస్తూ ఎల్లవేళలా వెన్ను తట్టి ఉండి అందరినీ నడిపిస్తూ ఆ విధంగా గత 39 సంవత్సరాలు, దాదాపు 38 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మాకంటే ఒక సంవత్సరం ముందు జాయిన్ అయ్యారు వారు. 83లో, 84లో నేను జాయిన్ అయ్యాను. ఇన్ని సంవత్సరాల పాటు నాకు కూడా సలహాలు ఇస్తూ నాతో పాటు కలిసి చాలా గ్రామాలు, ఈ సంగారెడ్డి తాలూకాలో ఉన్నటువంటి చాలా గ్రామాలు, అదేవిధంగా ఒక వారం రోజులు 3 రోజుల పాటు బాసనలో ఉన్న సరస్వతి మాత క్షేత్రంలో ఆర్ఎస్ఎస్ యొక్క ట్రైనింగ్ క్యాంప్ కూడా వారు రావడం జరిగింది నాతో పాటు. రామకృష్ణ గారు, మన రాఘవేంద్రరావు గారు, వెంకటేశ్వరరావు గారితో పాటుగా. కానీ మేమందరం కూడా కలిసి ఇన్ని సంవత్సరాల పాటు ఈ విడదీయరానటువంటి ఒక అనుబంధాన్ని పెనవేసుకొని మన మధ్య నుంచి ఇన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి పదవి విరమణ చేస్తున్న సందర్భంగా కొన్ని తీపి జ్ఞాపకాలని, చాలా విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని విసిగించకుండా కొన్ని విషయాలు మాత్రమే మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను ఒక పాట రూపంలో కూడా. పదవీ విరమణ మహోత్సవం, ఇది దీక్షాధారణ శుభోత్సవం, వానప్రస్థముకు ఆహ్వానం, సమాజ సేవకు శ్రీకారం, సమాజ సేవకు శ్రీకారం. పదవీ విరమణ మహోత్సవం, ఇది దీక్షాధారణ శుభోత్సవం. దీక్షాధారణ శుభోత్సవం ఎందుకంటున్నా అంటే పదవీ విరమణ తర్వాత రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, మొన్న రామకృష్ణ గారు చెప్పారు. వారు పదవికే విరమణ, వారి పేరుకి కానీ వారి జీవితానికి కానీ విరమణ భగవంతుడు ఇస్తాడు అక్కడ 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత. కాబట్టి కేవలం పదవికి మాత్రమే విరమణ కాబట్టి దాని తర్వాత చేయాల్సిన కార్యం ఉంది కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ ఈ మధ్యలో జరిగిన విషయాల్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వారికి వానప్రస్థానికి ఆహ్వానం పలుకుతూ సమాజ సేవానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి మా అందరికీ మాట ఇచ్చారు. అదే విధమైన బాటలో వారు నడుస్తారని ఆశిస్తూ పదవీ విరమణ మహోత్సవం, ఇది దీక్షాధారణ శుభోత్సవం, వానప్రస్థముకు ఆహ్వానం, సమాజ సేవకు శ్రీకారం, సమాజ సేవకు శ్రీకారం. మమ్ము విడిచిపోరు ఎప్పుడు చంద్రకాంత్ గారు మీరు, చల్లని చూపుల చంద్రుని కాంతులు వెదజల్లారు మా అందరిపై, చల్లని చూపుల చంద్రుని కాంతులు వెదజల్లారు మా అందరిపై. మీ ప్రేమానురాగం ఆప్యాయత పంచినారు, సంఘములో సంఘటనకు మీరు చేయి కలిపినారు మాతో. పదవీ విరమణ మహోత్సవం, ఇది దీక్షాధారణ శుభోత్సవం. మీ అర్ధనారీశ్వరి ఉమక్క మీకు తోడుగా నిలిచెను జీవితాంతము. కూతురు సౌమ్య అల్లుడు అర్జును అండగా నిలిచెను గుండెల నిండుగా. అఖిలు
అఖిలు నిఖిలు ఎల్లవేళలా కుమారులై మీకు కాపాడుకుంటారు, కుమారులై మేము కాపాడుకుంటారు. పదవీ విరమణ మహోత్సవం ఇది దీక్షాధారణ శుభోత్సవం. మురిపెముగా ముసి ముసి నవ్వుతూ, మురిపెముగా ముసి ముసి నవ్వుతూ మురిపించితిరి అందరినీ. మురిపెముగా ముసి ముసి నవ్వుతూ మురిపించిరి అందరినీ. మీ దగ్గరికొచ్చిన ఎందరినో ఆదరించిరి ఆదరణ. ఎన్నో పదవులు అలంకరించి తృణప్రాయముగా త్యజించినావు. మీకు మీరే సాటి, మీకెవరు రారు పోటీ. పదవీ విరమణ మహోత్సవం ఇది దీక్షాధారణ శుభోత్సవం. వానప్రస్థముకు ఆహ్వానం, సమాజ సేవకు శ్రీకారం. శివానంద హరి గురువు గారితో, హరిగారు అని చెప్పేసి మా అందరికీ గురువుగా ఉండేది, వారు పరలోకంలో ఉన్నారు. శివానంద హరి గురువు గారితో వివేకానంద సడీ సర్కిల్ను రూపురేఖలు మార్చిన ధీరా, నలుగురికి పంచిన వీరా. బిఎంఎస్ యూనియన్ కు అండదండలందించిన నాయక, ఎన్డీఎన్జీఎస్ లో ఎన్డీజీబీఓలో పదవులకే వన్నె తెచ్చిన వెన్నెలనిచ్చిన చంద్రకాంతుడై. పదవీ విరమణ మహోత్సవం ఇది దీక్షాధారణ శుభోత్సవం. ఎందరికో మార్గము చూపిన మార్గదర్శివై వెలుగొందితివి. సంఘమే నన్ను నిలిపిందంటూ మీ ముందరనే నేమి కాదని. నేనెవరో వేరే కాదు అంటూ మీ తోటి వాడి నేనంటూ. ఓ నిగర్వి నీకు వందనమయ్యా మా అందరి వందనమయ్యా. మేమందరం ఉన్నామయ్యా మీకు తోడుగా వస్తామయ్యా. పదవీ విరమణ మహోత్సవం ఇది దీక్షాధారణ శుభోత్సవం. ఆటుపోటులను తట్టుకొని ఏటికి ఎదురుగా ఈదావు. సమస్యలెన్నో పరిష్కరిస్తూ ఎదిరించి నువ్వు నిలిచావు. క్షణం అనుక్షణం నలుగురికై నిలిచావు. రాబోయే తరానికి అందించే తరతరాల చరితకు వారధి అయి నిలవాలి మనమందరము, నిలపాలి మా అందరినీ. నడవాలి మనమందరము తరాల చరితకు వారధులై. థ్యాంక్ యూ మురళీధర్ రెడ్డి గారు. ఎన్నో మాటలకు అందని భావం పాటలో ఉంటుంది. సో వారి 30 ఏళ్ళ అనుభవాన్ని, మా మామతో ఉన్న అనుబంధాన్ని, వాళ్ళ స్నేహాన్ని ఇలా పాట రూపంలో చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అయితే నేను ఈ యాంకరింగ్ బిజీలో నేను ఆ పదాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. కానీ వీడియోలో మళ్ళీ 2-3 సార్లు విని ప్రతి పదం యొక్క మీనింగ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి మురళీధర్ రెడ్డి గారు. అందరూ మనం క్లాప్స్. నెక్స్ట్ ఎవరైనా మీ అనుభూతులు పంచుకోనికి రండి. అండ్ ఏంటంటే మళ్ళీ ఈరోజు మళ్ళీ మనకు రాదు. మా మామ కూడా మంచి వీడుకోలు దొరుకుతుంది. ఆయన కూడా అందరినీ పిలవకుండా బాగా క్లోజ్ అండ్ హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచానని నాకు చెప్పారు. అలాగే బంధువుల్లో కూడా అందరినీ పిలవకుండా కొంతమందినే పిలిచారనమాట.
సో మీరు ఎవరైనా ఇంకేదైనా అనుభూతులు పంచుకోవాలనుకుంటే క్రిస్పీగా ఒక 3 నుంచి 5 నిమిషాల్లోపు క్లోజ్ చేయండి ప్లీజ్. అందరూ మాట్లాడాలి, అందరికీ అవకాశం దొరకాలని కోరుకుంటున్నాను. రండి. రామకృష్ణ గారు ఎవరండి? రండి, మాట్లాడాలండి. సరే, వాళ్ళ పేరు చెప్పండి. మాటలు వినిపిస్తుంది రాలేదన్న. ఇప్పుడు బాగుందా అన్న? నమస్తే అన్న. అయితే మన ప్రతి ఒక్కరం కూడా వచ్చి ఇక్కడ మన యొక్క మనసులో ఉన్నటువంటి స్పందనని ఈ వేదిక పై నుంచి ప్రకటించాల అందరికీ. అబ్బాయి ఆయన అల్లుడు గారు కదా, మొహమాట పడతారు. ఇక మనం అందరం కుటుంబ సభ్యులు మనకు బయటికి రావాలా? వెంకటేశ్వర మాట్లాడిందా? రాండి, ఒక్కొక్క నిమిషం అందరికి రావాలి, అందరూ రావాలి. దాని పత్రాలు కనీసం రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి, తప్పదు. ఎప్పటి నుంచి వచ్చేది ఇప్పుడు చాలా ఇప్పుడు తర్వాత మళ్ళీ కలవడానికి అవకాశం ఉండదు. రా వెంకన్న, దంపతులు వస్తారా మాట్లాడనీకే? మాట్లాడాలి 2 నిమిషాలు, అట్లా కాదు. మీరు అలగలగ దోస్తులు అలగలగ మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మన సభాముఖముగా కొన్ని విషయాలు ఏమైనా కాంతను నమ్మకం కరెక్టేనా? నిమిషం టైం చూస్తున్నా నేను. అది చెప్తా, మాట్లాడాలి అంటే వెంకటేశ్వర మాట్లాడాలి. హలో, తమ్ముడు గురించి మాట్లాడాలంటే ఇక టైం సరిపోదు. కానీ 2 మాటలు మాట్లాడతా. ఒకటి, అతను మా పరిచయం ఎప్పుడైండు అనే దాని కొరకు ఆల్రెడీ చంద్రభూషణ్ చెప్పాడు. ఆయన చంద్రభూషణ్ నాకంటే 2 సంవత్సరాల ముందు పరిచయం. చంద్రభూషణ్ తర్వాత నేను బిహెచ్ఎల్లో అప్రెంటిస్ చేసేవాడిని. నా క్లాస్మేట్ అయిన జగదీష్తో పాటు పట్టంచేరులో హెచ్సిఎల్లో జాబ్ చేసేవాడు తమ్ముడు. నేను బిహెచ్ఎల్లో ఉన్నప్పుడు హాస్టల్కి అప్పుడప్పుడు వచ్చేవాడు మా ఫ్రెండ్ తోటి. ఆ విధంగా మా ఇద్దరి పరిచయం మొదలైంది. దాని తర్వాత మాకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇంటర్వ్యూ రావడం జరిగింది ఇద్దరికి. ఆ విధంగా మేమిద్దరం సెలెక్ట్ అవ్వడము, మళ్ళీ మా స్నేహం ఇంకా పెరిగిపోవడం, మామూలుగా కాకుండా రూమ్మేట్గా బ్యాచ్మేట్గా ఎన్నో విధాలుగా. ఇక మిగతా కార్యక్రమాలు చెప్పడానికి ఇక్కడ బాగుండదు. మేము ఎంజాయ్ చేసిన విషయాలు ఒకటి, బ్యాచిలర్ ఉన్నప్పుడు ఒక సినిమాకి వెళ్ళినా, ఒక రూమ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఏ విషయానికి వచ్చినా కానీ మా ఇద్దరిది ఒకటే మాట. మధ్యలో ఎంత క్లోజ్ ఉన్నా కానీ మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళు సెకండ్ పర్సన్ అయ్యేవాళ్ళు. ఆ విధంగా మా పరిచయం, మా ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అని. రెండోది, గవర్నమెంట్ మేము జాయిన్ అయిన తర్వాత 1 year 2 years తర్వాత అనుకుంటా, గవర్నమెంట్ 2 years తర్వాత ఒక యూత్ ఇయర్ టూర్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు కన్సెషన్, యూత్ వాళ్ళకి అందరికీ కన్సెషన్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా మేము బాంబే, గోవా, హంపి 3 టూర్కి వెళ్ళాము. ఆ టూర్లో ఇక చంద్రకాంతరావు టాపిక్ స్టార్ట్ చేసామనుకో, ఆ ఎంజాయ్మెంటే వేరు.
ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు చూడండి. ఆ టూర్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, అంత ఎంజాయ్మెంట్ చేసాం. దాని తర్వాత ఒకే ఒక విషయం చెప్పి మాట్లాడు. నేను ఇప్పటివరకు తమ్ముడు అంటున్నాను, కానీ తమ్ముడు రిటైర్ అవుతున్నాడు, అన్నయ్య డ్యూటీ చేస్తున్నాడు. మీకు అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. తమ్ముడు అనౌన్స్ చేయన్నా? వద్దులే, ఇది మా రహస్యం మా ఇద్దరి మధ్యలోనే ఉండని, ఇక్కడ అనౌన్స్ చేయను. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మీ పిల్లలందరికీ ధన్యవాదం. ఇప్పటివరకు నేను ఏ స్టేజ్ మీద మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఇది మాట్లాడడం. అందువరకు ఏ విధంగా ఇప్పుడు ఏమీ లేదు అనుకొని అంత వచ్చినాడు అన్న వెంకన్న. ఇంకా వదిలితే ఇంకా పతంగి పైకి లడాయించుకునే వెళ్తుంది. ధన్యవాదాలు వెంకన్న. ఇప్పుడు చంద్రకాంత్ అనే యొక్క బంధువులలోంచి ఒకరు మేము వృత్తి బంధువులం, మీరేమో కుటుంబ బంధువులు. ఇప్పుడు కుటుంబ బంధువుల నుంచి వారి యొక్క అల్లుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. మా అమ్మ చంద్రకాంతరావు గారి పెద్ద అక్కయ్య, అక్కడ సైడ్ తిరిగి నమస్కారం మేడం. రమక్క, నేను అక్క అంటాం, పిన్ని అనము. యాక్చువల్గా రెండో అక్క మా చంద్రమామకి. అరవింద్ అక్క మా మూడో పిన్ని, చంద్రకాంత్ గారు చిన్న సిస్టర్. ఉమాకాంతరావు గారు, ఆయన కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే పదవి విరమణ చేశారు. మా మామయ్య, పెద్ద మామయ్య. అండ్ మాణిక్రావు గారు అత్తయ్య, సరస్వతి అత్తయ్య. మా ఉమక్క గారు అక్కయ్య, మాణిక్రావు బాబాయ్, నాకు బాబాయ్ అవుతారు. మా నాన్న అండి ధర్మేంద్ర బాబాయ్. లేండి, మీరు కూడా లేండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ధర్మపత్రం అండ్ రాజేంద్ర బాబాయ్, అది రాజేంద్ర బాబాయ్ పిన్ని. వీళ్ళు మా ఉమ్మక్క గారి అన్నగారు. అండ్ అనురాధక్క, రాఘవన్య మీకు సుపరిచితులు. యాక్చువల్గా రాఘవన్యుడు రాఘవేంద్ర స్వామి లాగా మంచి గడ్డం నుంచి బాగా అనే తీయండి, అది మాస్క్ తీయండి ప్లీజ్. అందరికి హాయ్ చెప్పండి. మా రాఘవేంద్రరావు, మీ కాదు. అచ్చా, మీ రాఘవేంద్రరావు. సరే అండి, నేను కొంచెం ఇది డీటెయిల్గానే ఉంటుంది, 10 minutes. మొత్తం మా మామయ్య చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సంఘటనలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగిస్తాను. నాకు 5 పంచ అంటే ఇష్టం. నేను ఐఐటి జేఈ ఫిజిక్స్ లెక్చరర్ని. నా సొంత ఇన్స్టిట్యూట్ పేరు కూడా పంచవటి. సో 5 పాయింట్లు. మా మామయ్య ఏజ్ 60 years. 60 years నుండి నేను 12 టేబుల్తో చెప్తున్నాను మీకు. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60. ప్లీజ్ దయచేసి అందరూ వినండి. మా మామయ్య లైఫ్లో ప్రతి ఫేజ్ బాధతో స్టార్ట్ అయింది, సంతోషంతో ఎండ్ అయింది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్తో మాట్లాడతాను. పాయింట్ నెంబర్ 1, 1 to 12 years ఏజ్ చందమామ మామయ్య. 1 to 12 years ఏజ్ he started his life as a frustrated child. చిన్నతనంలో తన తల్లి చనిపోవడం వల్ల ఆ కోపం ఎవరి మీద వెళ్ళగక్కాలో తెలియక అక్క చెల్లెలని బూతులు తిట్టేవారంట. అయితే బూతులు అనేది మనకు సిటీ కల్చర్లో తప్పు, కానీ పల్లెటూర్లలో చాలా సహజం అనమాట. హార్ట్ఫుల్ లాంగ్వేజ్లో బూతులు వస్తుంటాయి, దాన్ని తప్పు అనుకోకూడదు. సో ఆ ఫ్రస్ట్రేటెడ్ చైల్డ్ లాగా స్టార్ట్ అయ్యి ఆయన 12th year ఫేజ్ ఎండింగ్ అప్పుడు he was a school topper in మిట్టపల్లి. he was a school in his batch, అంటే మొత్తం మిట్టపల్లిలో కాదు, ఆయన చదివిన బ్యాచ్లో he is a school topper. సో తల్లి చనిపోయిన ఫ్రస్ట్రేటెడ్ చైల్డ్ ఎండెడ్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ 12th year అండ్ విత్ టాపింగ్ ఇన్ స్కూల్. సెకండ్ ఫేజ్ 13 years నుంచి 24 years. అప్పుడు
తన పల్లెటూరు నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది కాలేజ్ జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి అలా వెళ్తున్నప్పుడు ఆయన కూడా కాలేజ్ వెళ్ళాలని ఉండింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అతను మా మామయ్య కాలేజ్కి వెళ్ళలేక ఐటీఐ జాయిన్ అయ్యాడు డ్రాఫ్ట్స్మెన్గా. అండ్ హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్. బట్ చాలా కష్టపడ్డాడు. ఆ ఫేజ్ ఎండింగ్లో 24 years ఎండింగ్లో హీ స్కోర్డ్ ఏ జాబ్ ఇన్ యువర్ కంపెనీ. మీ ఫ్యాక్టరీలో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్తో ఎండ్ చేశారు. అంటే ఇష్టం లేని ఐటీఐ నుంచి ఎండింగ్ అలా జరిగిందనమాట. నెక్స్ట్ ఫేజ్ 25 నుంచి 36 ఈ ఫేజ్లో స్ట్రెస్ఫుల్ ఫ్యామిలీ పర్సన్గా స్టార్ట్ అయ్యాడు. ఎందుకంటే ట్విన్ ప్రొడక్షన్ అంటారు అండి. నాకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఒకళ్ళు చూసుకుంటే ఇంకోళ్ళు చూసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత భార్యనే చాలా చూసుకుంటుంది, కానీ ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఒకటేసారి ఆల్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ స్టార్టెడ్ థర్డ్ ఫేజ్ యాజ్ ఏ స్ట్రెస్ఫుల్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫేజ్ ఫ్రస్ట్రేటెడ్ చైల్డ్, సెకండ్ ఫేజ్ అన్హ్యాపీ యూత్, థర్డ్ ఫేజ్ యాజ్ స్ట్రెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. బట్ ఆ ఫేజ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి హబ్సిగూడలో 36 years ఏజ్లో హబ్సిగూడలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. ఆ టైంలోనే భవానీ చిట్స్ అనుకుంటా, చిట్ ఫండ్ కంపెనీ కూడా స్టార్ట్ చేసి 2 రోజులు నడిపించాడు. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ డిస్కంఫర్టబుల్ లీవింగ్ ఆఫ్ ఎద్దు మైలారం. ఈ మైలారం అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మైలారం అంటే చాలా ఇష్టం. ఇది ఒక ప్లేస్ లైక్ రిసార్ట్, లేకపోతే మాకేదో ఒక ఆనందమైన ప్లేస్ లాగా కనబడుతుంది. ఈ ప్లేస్ నుంచి ఫోర్స్ఫుల్గా మేము బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే మా మామ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని సౌమ్య ఎడ్యుకేషన్, అఖిల్ ఎడ్యుకేషన్, నిఖిల్ ఎడ్యుకేషన్ కోసం మాకు ఇష్టం లేకపోయినా ఎద్దువలన వదిలేసి సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. సో దీన్ని నేను డిస్కంఫర్టబుల్ ఫేజ్గా వర్ణిస్తున్నాను. ఈ డిస్కంఫర్టబుల్ ఫేజ్లో కూడా ఆ సిటీ ఖర్చులకు తట్టుకోవడానికి అన్నిటికీ ఒక షాప్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేస్తూ లైఫ్ ఎండింగ్ ఏంటంటే రెంట్స్ బయట కట్టడం ఇష్టం లేక అల్మాజ్గూడలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. ప్రతి ఫేజ్లో చూడండి, మీకు ఫస్ట్ ఫేజ్ ఎండింగ్ టాపర్ ఇన్ స్కూల్, సెకండ్ ఫేజ్ ఎండింగ్ జాబ్ ఇన్ ఎద్దుమైలారం, థర్డ్ ఫేజ్ ఎండింగ్ హబ్సిగూడలో ఫ్లాట్, ఫోర్త్ ఫేజ్ ఎండింగ్ అల్మాజ్గూడలో ఫ్లాట్, ఫిఫ్త్ ఫేజ్ 49 to 60. ఇది కూడా బ్యాడ్గానే స్టార్ట్ అయింది. మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆ టైంలో మీరు ఎంత మనోవేదన అనుభవిస్తారో నాకు తెలుసు. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్ ఏదో 10 kilometers 20 kilometers కాదు. కమారియా ఎక్కడండి, జబల్పూర్, ఆల్మోస్ట్ 36 hours జర్నీ. అంత బాగా, అంత ఇబ్బంది పడుతూ జాబ్, చాలా గవర్నమెంట్ జాబ్, అది వదిలేయలేము, అటు వెళ్ళలేము, ఫ్యామిలీ ఏమో ఇక్కడ, చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ టైంలో స్టార్ట్ అయిన లైఫ్, ఆ టైంలో ఇంకేం బిజినెస్ చేయలేము. కాబట్టి సైబర్ లాస్ చేశారు, అది క్వాలిఫై అయ్యారు. సైబర్ లాస్లో డిగ్రీ పొందారు. అండ్ ఎండ్ ఆఫ్ ద ఫేజ్ చందానగర్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు. సో ప్రతి ఫేజ్లో సక్సెస్ఫుల్, ప్రతి ఫేజ్లో గ్రేట్. సో చాలా క్లుప్తంగా ఫస్ట్ ఫేజ్ ఫ్రస్ట్రేటెడ్ చైల్డ్ ఎండెడ్ యాజ్ టాపర్ ఇన్ స్కూల్, సెకండ్ ఫేజ్ unhappy youth ended as job in defense, third phase discomfortable family because of twin childs ended as single bedroom flat in Habsiguda, like that. సో ఇవన్నిటితో మంచి సాఫీగా జరిగింది ఆయన జీవితం. అండ్ ఈసారి 6th phase స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా జూబిలియంట్గా ఉండాలని, మా అఖిల్ నిఖిల్ పెళ్ళి అవ్వాలని, వాళ్ళంతా సంతోషంగా ఉండాలని, అందరి పిల్లా పాపలతోటి యూఎస్ యూపీ అన్ని తిరిగి రావాలని, అన్ని జర్నీలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మా మామ ద్వారా నేను చాలా ఇన్స్పిరేషన్స్. చెప్పండి. ఫోర్త్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆర్ విల్లా? ఇంకోటి ఉన్నారు, నాకు తెలియదు మామ. వలియూరు అంట, సరే నాకు తెలియదండి. సరే, ఇంకా మా ద్వారా నేను ఇన్స్పైర్ అయిన చాలా విషయాలు ఉన్నాయి. నేను మొత్తం టైం కిల్ చేస్తే బాగుండదు. ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే చెప్పాను. మళ్ళీ ఒక ఫ్రెండ్కి ఎవరికైనా ఛాన్స్ ఇద్దాము, తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. వెంకన్న, రహస్యాలు కలుపులో దాచుకో, మధ్య మధ్యలో వదలొద్దు, ఇబ్బంది అయిపోతుందన్నా.
సంతోషం. అన్నొచ్చిండు. ఇప్పుడు మన మధ్యలో చంద్రకాంత్ అన్న పనిచేసినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ నుంచి సీనన్న వచ్చి మాట్లాడతారు. వాళ్ళందరూ వచ్చి కలవాలన్నప్పుడు కలిసి వెళ్తే సరిపోతుంది. అన్న మాట్లాడతారు. వారితో కలిసి పనిచేసి వీరికంటే ముందే పదవి విరమణ పొందిన సీనన్న భాగ్యనగర్ నుంచి చంద్రకాంత్ అన్నను ఆశీర్వదించడానికి వచ్చారు. గివ్ ఏ వార్మ్ వెల్కమ్ టు సీనన్న. అందరికీ నమస్కారాలు. రామకృష్ణ గారు చెప్పినట్టు నా పేరు శ్రీనివాసు. ఓఎఫ్ఎల్లోనే మొన్న రీసెంట్గా జనవరిలో రిటైర్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇక్కడ దాదాపు 7 years చేశాను. ఇంత క్రితం చార్నాలో ఒక 30 years చేశాను. ఇన్హో సో ఆన్ లీవ్ ఆఫ్ దిస్ ఆస్పిషియస్ అకేషన్ ఆఫ్ రిటైర్మెంట్ ఆఫ్ మిస్టర్ చంద్రకాంత్ రావు, I pray the Almighty, first of all, to show the blessings on him and his whole family. సో చంద్రకాంత్ గారు, నేను చంద్రపూర్లో ఉన్నప్పుడే పేరు విన్నాను. నేను ఐ వాజ్ దేర్ ఫర్ 30 years. సో ఎన్డీజీపీ అప్పుడు జయగోపాల్ గారు వచ్చారా? వెరీ గుడ్. సో ఆదిశక్తి ఛానల్లో ఉన్నప్పుడు జయగోపాల్ గారు అప్పుడు చాందాకి వచ్చారు. అప్పుడు హీ వాంటెడ్ టు ఓపెన్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఎన్డీజీపీజీ. సో అప్పుడు నేను ఐవైఎఫ్జిఐలో చైర్మన్ ఏంటి. ఎర్లియర్ ఐ వాజ్ ద సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ఏఎన్జిఓస్ ఆల్సో. సో ఆల్ అలైన్ ఐ వాజ్ ఇన్ ఐవైఎఫ్జిఐ ఏఎన్జిఓస్. వీళ్ళ తర్వాత ఇంకొకటి వీళ్ళ అసోసియేషన్ ఫామ్ అయింది, ఎన్డీజీజిఎస్, తర్వాత ఎన్డీజీపీజీఏ. సో అప్పుడు జయగోపాల్ గారు వచ్చి నాతోని శ్రీనివాస్ సార్, వీ వాంటెడ్ టు ఓపెన్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఎన్డీజీపీజీ అని నా దగ్గరికి వచ్చారు. ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నేను అప్పుడు సరే జయగోపాల్ గారిని కలిశాను. అప్పుడు నా ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది ఇక్కడికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీదకి. తర్వాత ఓఎఫ్ఎల్కి వచ్చింది అదే రేషను. సో అప్పుడు వచ్చినప్పుడు నాకు కొందరు మెంబర్స్ కావాలి, ఎన్డీజీపీజీ ఓపెన్ చేయాలనుకుంటున్నాడు బ్రాంచ్ అంటే. నేను నా పర్సెప్షన్ ఎలా ఉందంటే, ఎప్పుడు ఒకటే అసోసియేషన్ ఉంది కదా, అదొక ప్రోటోటైప్, తర్వాత వాళ్ళు అంతా మోనోపోలీ ఉంటుంది. ఇంకొక అసోసియేషన్ ఉంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ డిస్కషన్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వేరేజ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో ఎప్పుడైనా డిస్కషన్ చేసుకుంటే ఒక 2 అసోసియేషన్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను అప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్పాను. అక్కడ ఎన్డీజీపీజీ ఓపెన్ చేయబోతున్నాను నేను. జయగోపాల్ గారు వచ్చారు, ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. అంటే చాలామంది రివోల్ట్ అయినారు. ఆయన చౌబే, బీకేసీ వీళ్ళంతా అపోజ్ చేస్తారన్నాను. నువ్వు మొదటి నుంచి ఇదే అసోసియేషన్లో ఉన్నావు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నావు, తర్వాత చైర్మన్గా ఉన్నావు, నువ్వే ఇలా చేస్తే ఎలా అంటే నథింగ్ డూయింగ్ అని చెప్పి ఒక దాదాపు 40-45 మంది మెంబర్స్ని వెంటనే నేను తయారు చేశాను. తయారు చేసి నన్ను ఆఫీస్ బేరింగ్గా ఉండమన్నారు. నేను నథింగ్ డూయింగ్, ఆఫీస్ బేరింగ్గా నేను అందులో ఉండను, ఐ విల్ సపోర్ట్ దెమ్, బట్ ఐవైఎఫ్ చేయాలని ఉంటాను అని చెప్పేసి మొత్తానికి అప్పుడు ఎన్డీజీపీజీ అసోసియేషన్ స్టార్ట్ అయింది. జయగోపాల్ వాజ్ సో హ్యాపీ ఎట్ ద టైమ్. సో ఇన్ ది మీన్ టైమ్ హీ వాజ్ చైర్మన్ ఆఫ్ ఎన్డీజీపీజీ. సో అప్పటి నుంచి నాకు పేరు విన్నాను, కానీ పర్సనల్గా చూడలేదు అతను. సో అప్పుడు ఖమరియల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియల్లో ఉన్నారు అప్పుడు చంద్రకాంత్ గారు. సో అప్పుడు కొంచెం ప్రాబ్లంలో ఉంటే అతను కూడా హీ వాంటెడ్ టు కమ్ టు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద. సో అప్పుడు ఎనీహౌ జయగోపాల్ గారి ప్రయత్నంతో అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాది ట్రాన్స్ఫర్ వచ్చినా కానీ నేను రాలేకపోయినాను. అదొక పెద్ద కథ. తర్వాత మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ అయింది.
దాదాపు ఒక 38-39 మంది అందరూ ఏఎండి గ్రూప్ వాళ్ళే. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చాందా నుంచి 3, ఇటార్స్ నుంచి, బండారా నుంచి, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంకోటి ఇది బొలంగిరి నుండి, వీళ్ళంతా సఫరర్స్ అనమాట. హాట్ స్టేషన్లో వండుకుంటూ అప్పుడు చేయలేకపోయినారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు కన్సర్న్ జిఎంసీ ఏమన్నారంటే మాకు రిప్లేస్మెంట్ కావాలంటే ఆ ఉద్దేశంతో నేను క్యాన్సిల్ అయింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఆ టైంలో నేను మంచి రాబో జయగోపాల్తో ఉండేప్పుడు నేను ఎప్పుడు ఫోన్ చేసేవాడిని. చంద్రకాంత్కి ట్రాన్స్ఫర్ ఇక్కడికి అయినప్పుడు నేను ఫస్ట్ ఫోన్ చేసి జయగోపాల్కే చెప్పాను నేను. అప్పుడు ఈరోజు కలకట్టాలో అతను చైర్మన్తో మాట్లాడి వస్తున్నాడు. నేను అప్పుడు ఆఫీస్లో ఉన్నాను. కంప్యూటర్లో చూస్తే ఇతని ట్రాన్స్ఫర్ ఓఎఫ్ఎల్ మీదగానే ఉంది. వెంటనే ఇమీడియట్గా అతను ఫోన్ చేశాను. అతను ఆశ్చర్యపోయినాడు. అరే నేను అందువేలో ఉన్నాను, అప్పుడే అయిపోయినాను కూడా అన్నాడు. ఐ హోప్ ఐ విష్ యూ కుడ్ రిమెంబర్. సో యూ వాజ్ సో హ్యాపీ. సో అలా నాకు చంద్రకాంత్ అదేది ఎనీహో. సో మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత నాది ట్రాన్స్ఫర్ అయింది రెండోసారి. అప్పుడు అయినప్పుడు ఓఎఫ్ఎల్ మెదక్ అయింది అనమాట. ఎర్లియర్ ఇట్ వాజ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్. సో సెకండ్ టైం అయినప్పుడు ఓఎఫ్ఎల్ మెదక్ అయింది. అప్పుడు మళ్ళీ పరిచయం స్టార్ట్ అయింది అనమాట. హీ వాజ్ సో జెంటిల్, కేరింగ్ అండ్ షేరింగ్. చాలా మంచి హ్యావింగ్ వెరీ గుడ్ పర్సనాలిటీ. అందుకే అంటారు, అంటే ఇప్పుడు ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు ఎప్పుడు బాగా ఉంటారు. ఎదుటి వాళ్ళ క్షేమం గురించి, ఎదుటి వాళ్ళ గురించి వీ ఆల్వేస్ స్ట్రైవ్ టు ఫైట్ ఫర్ అదర్స్. ఇప్పుడు మా ట్రాన్స్ఫర్ ఆగినప్పుడు కూడా నా గురించి నేను ఎప్పుడు ఫైట్ చేయలేదు. అందరి గురించి 37-38 మెంబర్స్ గురించి ఫైట్ చేశాము. అందులో జయగోపాల్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు అప్పుడు. సో ఎనీహౌ దట్ వాజ్ నాట్ మెటీరియలైజ్డ్. సెకండ్ టైం మెటీరియలైజ్ అయింది. ఇమీడియట్గా వైఫల్ వచ్చాను. అప్పుడు మళ్ళీ పరిచయం. మేము మళ్ళీ ఆ యాక్టివిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ నెవర్ డై. మళ్ళీ కాకపోతే ఏంటంటే ఐవైఎఫ్జిఓలో అప్పుడు నేను జాయిన్ కాల. ఎందుకంటే అక్కడ చాందాలో ఉన్నప్పుడు, ఎందుకంటే 30 years అందులోనే ఉన్నాను కాబట్టి అదొక అటాచ్మెంట్ ఉండేది నాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జయగోపాల్ గారి ఇన్స్పిరేషన్ అండి, చంద్రకాంత్ గారి మోటివేషన్ అండి, మొత్తానికి వాళ్ళ అసోసియేషన్లోనే నేను మెంబర్షిప్ తీసుకున్నాను. సో ఇంత మీన్ టైం ఇందారెడ్డి వీళ్ళంతా నా దగ్గరికి వచ్చారు. అరే సీనియర్ నన్ను మొదటి నుంచి అందులో ఉండి ఇక్కడ దీంట్లో జరిగితే ఎలా అంటే అప్పుడు మీటింగ్ కూడా అయింది. అప్పుడు చాలామంది నన్ను కలిసేందుకు వచ్చారు. సో దానికి కావాలంటే నేను అన్నాను డొనేషన్ ఇస్తాను తీసుకోండి, కానీ నన్ను బలవంతం చేయకండి. ఇప్పుడు నేను అసోసియేషన్ యాక్టివిటీస్కి చాలా దూరంగా ఉన్నాను అని చెప్పేసి అయిపోయింది. సో ఎనివే మళ్ళీ నేను చంద్రకాంత్ గారికి మళ్ళీ ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ అమ్మాయి పెళ్ళైంది, చాలా సంతోషం. రిటైర్మెంట్ ముందు వాళ్ళ ఇద్దరి కవల పిల్లలు వాళ్ళిద్దరికి తొందరగానే పెళ్ళవుతుందని భగవంతుని ఆశిస్తున్నాను. తర్వాత మళ్ళొకసారి మీ అందరి సమక్షంలో దేవుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఆయురారోగ్యాలతో ఉంచాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు అన్న. ఓఎఫ్ఎల్ఎంకే నుంచి ఇంకొకరు మాట్లాడే ముందు చంద్రకాంత్ గారి సోదరి మాట్లాడతారు. సభాయ నమః. సభకు నమస్కారం. ఈరోజు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, బంధువులు, పిన్నలు అందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కుటుంబ సభ్యులందరి యొక్క వారి ఆలోచనలు, అభిప్రాయాలు వీటన్నిటినీ మేళవించినటువంటి ఒక చిన్న వ్యాసరూపమైనటువంటి ఒక పూలదండలో అన్ని రంగురంగుల పూలు కలిస్తేనే ఆ పూలదండ అందంగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆ కుటుంబ సభ్యులందరి యొక్క అభిప్రాయాలను మేళవించినప్పుడే అది చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ముందుగా నేను కొద్దిగా నా యొక్క పరిచయం చేసుకుంటాను. నేను చందుకి మా పెద్ద ఫ్యామిలీ ఇందాక పరిచయం చేశాడు మా అక్కయ్య కొడుకు రవి. మా స్వస్థలము మిట్టపల్లి అండి, సిద్దిపేట నియర్ మెదక్ డిస్ట్రిక్ట్. మాది పెద్ద ఫ్యామిలీ.
మా తల్లిదండ్రుల యొక్క పేర్లు కీర్తిశేషులు శ్రీ హనుమంతరావు గారు మరియు శ్రీమతి సరస్వతీబాయి గారుల యొక్క చివరి తనయుడు మా చందు. అంటే ఫ్యామిలీలో అందరికంటే చిన్నవాడు, కానీ బాధ్యతల విషయంలో మాత్రం ఎప్పుడూ చిన్నవాడు కాలేదు, వెనక్కి పోలేదు. ఇది సత్యం. ఇది అందరితో సహా నడిచాడు, అందరితో సహా బాధ్యతలు బిడాలకు ఎత్తుకున్నాడు, చేసి చూపించాడు. అంటే ఫ్యామిలీలో చిన్నవాడు కదా అని చెప్పి ఇప్పుడు వెనక ఉండలేదు, ఎప్పుడు ముందుకే సాగాడు. అది తన యొక్క గొప్పతనం. అది ఎందుకంటే చిన్నవాడనైనా, నాకంటే చిన్నవాడైనా అప్పుడప్పుడు అభినందించాల్సి వస్తుంది, తప్పనిసరి. అది ఎందుకంటే మనం నిజాలు చెప్పాలి కాబట్టి అది అభినందన అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ అది వాస్తవం. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కుటుంబ సభ్యుల యొక్క అందరి అభిప్రాయాలతో కూడినటువంటిది. దీన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని నానుడి నిజం చేస్తూ, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడి లోకోక్తి నిజం చేస్తూ, నువ్వు చిన్నతనంలోనే చదువు మీద ఎంతో జిజ్ఞాసను పెంచుకున్నావు. చిన్నతనంలో ఒక చదువును జిజ్ఞాస పెంచుకున్నావు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. బహుశా అది చందు 2nd క్లాస్ 2వ తరగతి చదువుతున్న రోజులు. ఒకసారి ఏమైందంటే, ఏదో ఎగ్జామ్ రాస్తున్నాడు, అది 100 మార్క్స్ పేపర్, బహుశా హాఫ్ ఇయర్లీ అనుకుంటాను. అప్పుడు 2nd క్లాస్ చదువుతున్నాడు. అయితే తను బాగా చదివి కష్టపడి 100 మార్క్స్ పేపర్ ఎప్పుడు రాస్తాడు, మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు. అయితే ఆ రోజు ఏమైందంటే, ఒక చిన్న మీనింగ్, ఒకటి ఎగ్జామ్లో చిన్న మీనింగ్ తనకు గుర్తుకు రావట్లేదు, మిగతా పేపర్ హార్డ్ అన్నీ చేసేసాడు ఆల్రెడీ. నేనేం చేశానంటే, అలా వీడు ఇంకా రావట్లేదు ఏంటి బయటకు అని చెప్పేసి అక్కడ వెనక సైడ్ విండోలోంచి, అప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూలు అవే ఉండేది, వెనక సైడ్ నుంచి వెళ్ళా నేను. అప్పటికి పాపం మాస్టర్ ఏం చేశారంటే, అందరూ అయిపోయింది, చందు మాత్రం ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. అంటే 98 మార్క్స్ పేపర్ చేశాడు, 2 మార్క్స్ ఉందనమాట. అప్పుడంతా ప్రైవేట్ స్కూల్స్ కాదు, నేను టీచర్నే, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అంత పట్టించుకొని వెళ్ళి విండోలోంచి చూస్తూ చెప్తున్నాను. పక్కన కూర్చుని ఒక పిల్లవాడు డల్లర్, ఆ అబ్బాయి ఆల్రెడీ మీనింగ్ రాసేసాడు. అందులో చాలా చిన్నది, కనుకుంటే తనకి టైంకి గుర్తుకు రావట్లేదు, అదనమాట. అప్పుడు నేను అంటే చేసిన తప్పు చెప్పాలి, ఇప్పుడు టీచర్ అయినా కూడా నేనేం చెప్తానంటే, మెల్లగా పక్కకున్న దాంట్లో చూసి ఆ మీనింగ్ రాసేరా అని చెప్తున్నా. వాడు తలకాయ పట్టుకున్నాడు అక్కడ, వాడు గుర్తుంటుంది. అప్పుడు చూడట్లేదు, నేను ఇషారా చేస్తున్నాను, అది రాసేసి ఇచ్చేసి రారా అని చెప్పేసి ఇషారా చేస్తున్నా కూడా చూడలేదు. ఓకే, చూడలేదు. ఆ తర్వాత పాప మాస్టర్ కూడా ఇంకా చాలాసేపు టైం ఇచ్చాడు, ఏమో చంద్రకాంతరావు అయిందనేది అంటే, ఇంకా చివరికి 7 మొహం పెట్టేసి ఆయన పేపర్ ఇచ్చేసి వచ్చేసాడు, ఆన్సర్ షీట్. ఇంటికి వచ్చాక ఏం చేశాడంటే, నేను చెప్తూనే ఉన్నాను, వీడి సంగతి మాకు తెలుసు, ఒక చిన్న మీనింగ్ చూసి రాస్తే పోయేది కదరా, ఎందుకు అది వదిలేసావు అంటే, లేదు నేను అట్లా చూడను అని చెప్పిస్తాడు. ఇంటికి వచ్చేసి బ్యాగ్ అక్కడ పడేసి బాగా ఎడవడం మొదలుపెట్టాడు, గోడకు తలేసి కొట్టుకొని మరీ ఏడుస్తున్నాడు. అంటే ఇంటికి వచ్చాక గుర్తుకొచ్చింది ఆ మీనింగ్, అక్కడ గుర్తు రాలేదు. ఇంకా 60 పూట అన్నం తినలేదు. ఇక మా అమ్మ బాపు ఇక అందరం ఏదో వచ్చేసి, ఆ 2 మార్క్స్ మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చులే, నో ప్రాబ్లమ్, ఇంకా నువ్వు తినమని చెప్పి బతిమాలితే తిన్నాడు. అంటే ఒక 2nd క్లాస్ పిల్లవాడిలో అంత తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే, నేను కష్టపడి చదివిన దానికి వచ్చే ఆ మార్క్స్ నాకు చాలు, పక్క వాళ్ళ చూసి కాపీ కొట్టేటువంటి పని నేను చెయ్యను. అంటే 2 ఇయర్స్ పిల్లవాడంటే ఒక 6-7 ఇయర్స్ ఉంటాయి, అంతకంటే పెద్ద మేధాశక్తి ఉండదు అప్పుడు. కానీ అతని యొక్క ఆలోచన అంటే అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు సైకాలజిస్టులు కూడా చిన్నపిల్లల యొక్క మనస్తత్వం బట్టి వాళ్ళు పెద్దలైన తర్వాత ఎలా అవుతారు అన్నదాన్ని కూడా గెస్ చేస్తారు, చెప్తారు చక్కగా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అక్కడే తన యొక్క మనస్తత్వం, వాడి మనస్తత్వం అనేది మాకు అర్థమైంది. ఏంటంటే, తను కష్టపడిన దానికే తన ఫలితం పొందాలనుకుంటాడు, ఆయాచితంగా వచ్చేటువంటి నాకు అవసరం లేదనుకుంటాడు. ఈ జీవితంలో కూడా జరిగినటువంటిదే, ముందు కూడా అదే అడుగుదాడులు. అందుకే చెప్పాను, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్, శ్రమతో పట్టుదలతో తను అనుకున్నటువంటి స్థాయిని అంచెలంచెలుగా చేరగలిగాడు. తర్వాత ఎప్పుడు కూడా తన కృషిని, పట్టుదలను, తన శ్రమను నమ్ముకున్నాడు. ఆ విధంగా కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, సహోద్యోగులతో కానీ అందరితో కూడా చాలా ఐకమత్యంగా ఉంటూ, మరొక విషయం ఏంటంటే, తను ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేయాలి, అందరి నుండి సహాయం పొందాలి, అంటే అవసరమైనప్పుడు సహాయం పొందాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎవరి మనసు నొప్పించకూడదు అన్నది తన యొక్క సిద్ధాంతము. దాన్ని తను ఆచరణలో కూడా చేసి చూపించాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒక వ్యక్తి పైకి వచ్చి ఎదిగిన తర్వాత అందరం గుర్తిస్తాం. ఏ విషయమైనా, ఉద్యోగంలో కానీ, మరో విషయంలో కానీ, బిజినెస్లో కానీ బాగా సంపాదించుకొని పైకి వచ్చినాక ప్రతి ఒక్కరు శభాష్ అంటారు, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. కానీ
ఆ స్థితికి రావడం వెనుక ఎంత శ్రమ ఉంది అనే దాన్ని కొందరు మాత్రమే గుర్తిస్తారు. అంటే అందరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఒక రంగురంగుల గాలిపటం గాల్లో ఎగురుతుంటే కామన్గా మనం అలా వెళ్తూ చూస్తే అరే గాలిపటం ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత అట్రాక్షన్గా ఉంది అనుకుంటాం. కానీ ఆ గాలిపటం పైకి లేచేది కూడా ఎదురుగాల్లోనే లేస్తుంది ఎప్పుడు కూడా. అంటే జీవితం సంఘర్షణమయం. అసలు సంఘర్షణే జీవితం. మనిషి పుట్టుకతోనే సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు రావడానికి ఒక సంఘర్షణ మొదలైంది అక్కడే. కాబట్టి జీవితంలో ఆటుపోట్లు, సంఘర్షణలు ఇవన్నీ కూడా వాటిని మనం సీరియస్గా తీసుకొని నిరాశ పడిపోయి ఆ విధంగా ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు ఏదో ఒక దారి మనకు భగవంతుడు చూపిస్తాడు. ఆ దారిలో కాక ఆ దారిని నచ్చకుంటే ప్రత్యేకమైన ఒక దారి చూసుకుంటూ వెళ్ళాలి. మనము కన్న కళ 1000 ముక్కలు అయితే అందులో ఒక్క ముక్క తీసుకొని మనం ముందుకు వెళ్తే అదే నీకు దారి చూపిస్తుంది. ఇది చంద్రకాంత్ యొక్క జీవిత ప్రయాణంలో నేను చెప్పినటువంటిది. చిన్నతనంలో కూడా ఆ విధంగా ఒక 2 మార్క్స్ కోసం ఇప్పటికీ మర్చిపోను నేను. అంటే ఇక్కడ మా తమ్ముడు అని చెప్పడం కాదు, నేను ఒక టీచర్గా చెప్తున్నాను. అలా స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, నేను తప్పకుండా వాళ్ళు అప్రిషియేట్ చేశాను స్కూల్లో కూడా. ఎందుకంటే మన కాపీ కొట్టి 100 మార్క్స్ తెచ్చుకునే కంటే మన గుర్తు రాకపోయినా, మనం ఏదో వంటబాలిక పేపర్ సరిగ్గా చేయకపోయినా మనకు ఒక 20 మార్క్స్ 30 మార్క్స్ వచ్చినా చాలు, అక్కడ సాటిస్ఫై కావాలి. మనము అత్యాశకు పోకూడదు. ఇది ప్రతి ఒక్కటి స్టూడెంట్ దశ నుంచి పిల్లలకు పేరెంట్స్గా మనం చెప్పాల్సింది, అది పిల్లలు కూడా ఆచరించాల్సినటువంటిది. ఆ తర్వాత తన యొక్క ఉద్యోగ నిర్వహణ కాలంలో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఈ జ్ఞాపకాలు అనేటివి, సంఘటనలు, ఈ స్నేహము, అక్కడ ఆఫీసులో వర్క్ చేసినప్పుడు పక్కన ఉన్నవారు, తోటివారు, ఇవన్నీ కూడా మర్చిపోలేనివి. ఈరోజు రిటైర్మెంట్ అయిపోయింది ఇంకా మనం వెళ్ళిపోతున్నాం అంటే కాదు. అది ఖచ్చితంగా మన మనసులో, మన హృదయంలో వెన్నంటే ఉంటాయి అవి. అందుకే ఏంటంటే గతం నాస్తి కాదు, నీ అనుభవాల ఆస్తి. అది మన భవిష్యత్తుకు దారి. ఇవన్నీ కూడా ముందు జీవితంలో మనకు ఉపయోగపడతాయి తప్పకుండా. ఇంకా తను ముందు ముందు చేయాలన్నటువంటి కొన్ని ఆశయాలు, ఆదర్శాలు ఉండొచ్చు. అందులో నేను చెప్తున్నాను, కొద్దిగా మనము సమాజ సేవ అంటే మనం ఏదో పొలిటికల్ లీడర్స్ లాగా బయటకెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. కనీసం నియర్గా ఉన్న కొద్దిమంది పిల్లలకి కొంచెం మనం ట్యూషన్స్ లాగా చెప్పినా, ఏదైనా చిన్న సహాయం చేసినా చాలు. ఇది సమాజ సేవ అంటే అది కూడా సమాజ సేవ. ఆ తర్వాత ఇంకా నేను చివరిగా చెప్తున్నానంటే, నీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి, నువ్వు ఇంకా ముందుకు సాగాలి. ఇలాగే ఓ నిత్య విద్యార్థి, మా చందు ఎలాంటి వాడంటే నిత్య విద్యార్థి, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఓ నిరంతర అన్వేషి, ఏదో ఒకటి తెలుసుకోవాలని అన్వేషిస్తూ ఉంటాడు. ఓ నిత్య విద్యార్థి, నిత్య అన్వేషి, ఓ అలుపెడు గని బాటసారి. నడిచే బాటసారికి అలుపు ఉండదు కాబట్టి నడుస్తూనే ఉంటాడు. గమనం ముఖ్యం ఇక్కడ. గమ్యము అనేదానికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు. గమ్యానికి కామానం తప్ప ఫుల్ స్టాప్ ఉండదు. అది నిరంతరం గమ్యాన్ని, ఒక గమ్యం మరొక గమ్యం మరొక చేరుతూనే ఉంటాం. అది మన లక్ష్యమైనప్పుడు సాగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే గమనం ముఖ్యం, గమ్యం చేరుతాం, ఎలా అయినా చేరుతాం, ఎవరైనా చేరుతారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు నా స్పీచ్ను కూడా చాలా ఓపికగా విన్నందుకు కూడా అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క స్పీచ్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అక్క. అక్క చెప్పింది అందరికీ శిరోధార్యము. మనము భోజన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం మాట్లాడాల్సినటువంటి అమృత పలుకుల్ని ఎంత పొదుపుగా అందంగా చెప్తామో అది చెప్తే బాగుంటుందని ఆశిస్తూ, ఇప్పుడు మధ్యలో మరి టీవీఎస్ రావు గారు రండి. టీవీఎస్ రావు గారు మాట్లాడుతుంటారు. మధ్యలో వారి పాత ఫ్రెండ్స్ వారిని పూలమాలలతో అలంకరణ చేస్తారు. ఈ యొక్క ఉపన్యాసం మధ్యలో అది కొనసాగుతుంది. ఉపన్యాసము వింటూ పూలమాల యొక్క సమర్పణలు కూడా చూస్తూ ఆనందింపజేస్తారు. మీరు మాటలు ఆపొద్దు, వారు అలంకరణ ఆపొద్దు, రెండు జరగాలి. అనే రండి, మాటలు వింటూ ఆ దృశ్యం చూడండి. ధన్యవాదాలు. నేను ఎక్కువగా క్లాసుల్లో, లెక్చర్లో మాట్లాడటమే కానీ ఇటువంటి సందర్భాల్లో మాట్లాడిన లేవు. కానీ చంద్రకాంత్తో ఉన్న సంబంధంతో నేను కొన్ని మాటలు మాట్లాడాలని. ఎందుకంటే
చంద్రకాంత్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు పరిచయం. ఏ విషయంలో అయినా సరే కానీ నిజంగా కష్టంలో అయినా డిస్టర్బెన్స్లో అయినా ఆయన ఎప్పుడు అందరూ సహచరులతో కలిసి ఉన్నాడు. ఇది రిటైర్మెంట్ అనేది అందరికీ ఇది ఒక అంటే రూల్ ప్రకారం వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం మనము. కానీ ఇంకొకటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గవర్నమెంట్లో ఉండగా రిటైర్ అయిపోతున్నారు. రేపటి నుంచి మనం కార్పొరేట్ ఇదిలో ఉంటాము. ఆయన తోటి నాకు ఈ 10 సంవత్సరాల అటాచ్మెంట్తో ఫ్యామిలీ కూడా వాళ్ళ పిల్లలు కూడా నన్ను చాలా బాగా గుర్తుపడతారు. కానీ చాలా రోజుల నుంచి సారీ సిటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మా ఓఎఫ్ఐలో ఫంక్షన్స్ అయిపోవటం కరోనా మళ్ళీ ఫంక్షన్స్ అవ్వకపోవటం సరికి మేము ఎక్కువగా కలిసిపోలేకపోతున్నాం ఫ్యామిలీ తోటి. నేను ఎక్కువగా మన రామకృష్ణ గారు అన్నట్టు భోజనాన్ని మనసులో పెట్టుకొని ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఆకలి పెరుగుద్ది. దాని గురించి దానివల్ల నేను చంద్రకాంత్ గారిని, సతీమణి గారిని, ఇంకా వాళ్ళ కుటుంబాన్ని రిటైర్మెంట్ తర్వాత ఆరోగ్య సుఖ సంతోషాలతో కాలం గడపాలని కోరుతూ మీ అందరి తరఫున నేను ఇంగ్లీష్లో అయితే బాగా చెప్పగలను. ఐ విష్ హిమ్ ఏ హ్యాపీ, హెల్తీ అండ్ ప్రాస్పరస్ లైఫ్. A big round to Chandrakant please. Thank you very much. Thank you. The sound is less because the lunch is waiting. Please once again make a sound please. Thank you. Thank you. ఇప్పుడు सेंट्रल एग्जीक्यूटिव जनरल सेक्रेटरी जयगोपाल सिंह साहब आए हैं नागपुर से एनडीजीबीजे का. वो साहब आएंगे, उनके साथ एनडीएनजीएस भी आएगा और साहब भी आशीर्वाद करते हुए, अभिनंदन करते हुए उनको सत्कार करेंगे. फिर आप उसके साथ भाषण होगा. दोनों एसोसिएशन आने के लिए बोल रहा हूँ, एनडीएनजीएस से एनडीजीबीजे. बाद में बीपी द्वारा बात करेगा. అంబరాజ్ గారు మన జనరల్ సెక్రటరీ వచ్చాక ఆయనతో కూడా కలిసి చేసేయండి. వస్తుంది తెలుసు. आइए शर्मा गारू. एनडीजीबीजे ऑल इंडिया जनरल सेक्रेटरी श्री जयगोपाल सिंह सर, ब्रांच एसोसिएशन चेयरमैन इफ इज देयर मिस्टर वजीर साहब, सेक्रेटरी सदाशिवुडु and outgoing secretary Sharma ji and his teammates, NDNGSA president Reddy, Banagulam Srinivas Reddy and secretary Sri Dasharath. NDGBGA has brought 2 garlands of change. సో ఎవరైతే సత్కారం పూర్తి చేశారో వాళ్ళు భోజనాలు కూడా చేసుకోవచ్చు అనేటువంటి విషయం అనుమతి ఆ అన్నగారితో తీసుకున్నాను. కేవలం సత్కారం పూర్తి చేసిన వాళ్ళే, మిగతా వాళ్ళు మనం సభలో ఉంటాం. So ladies and gentlemen, एक छोटा सा शायर है पब्लिक डिमांड से. चंद्रकांत अभी भी बहुत ही दिल हाँ चलेगा, ऐसे ही शायर है. चलिए. सो बहुत ही जिम्मा दिल इंसान है चंद्रकांत जी. अभी भी नौजवान है. अगर सेकंड इनिंग्स में कोई लड़की नहीं लगे तो कोई आश्चर्य की बात नहीं है इसमें. सो दोस्तों
वो इसीलिए उनका चेहरे के ऊपर निखार है। एक छोटा सा शायरी आप लोगों के सामने मैं पेश करना चाहता हूँ। दोस्तों के साथ हमेशा खुश रहेगा तो आदमी जिंदगी रहेगा। जय गोपाल। एक छोटा सा शायरी इन लोगों के लिए मैं पेश कर रहा हूँ। उम्र की चादर खींच कर रख देते हैं मेरे प्यारे दोस्त, ऊंच की चादर, उम्र की चादर खींच कर रख देते हैं मेरे प्यारा दोस्त। कम वक्त दोस्त मुझे बूढ़े भी होने नहीं देते, कम वक्त दोस्त मुझे बूढ़े भी होने नहीं देते। दोस्तों के साथ ताल्लुक रखिए जनाब, दोस्तों के साथ ताल्लुक रखिए जनाब। ये वो हकीम है, ये वो हकीम है अल्फाजों से इलाज करते हैं, ये वो हकीम है अल्फाजों से इलाज करते हैं। दोस्तों से ताल्लुक रखिए जनाब, तबीयत ठीक रहेगा। इसलिए दोस्तों अगर जिंदा दिल रहना है तो हमेशा एवन रहना है तो दोस्तों के साथ ताल्लुक रखिए। धन्यवाद। Now, our All India General Secretary, Sri Jai Gopal Singh Saab, will share his experiences of his life with Chandrakant ji. धन्यवाद। Respected चंद्रकांत राव जी, मैडम राव जी और एवं यहाँ उपस्थित सभी मेरे भाइयों बहनों, अभी कुछ देर पहले हमारे श्रीनिवासन साहब ने कुछ आपको बहुत कुछ एनडीजीबीओ के बारे में बताया, परंतु तेलुगु भाषा में बताया था तो इसलिए मुझे थोड़ा थोड़ा जहाँ एनडीजीबीओ बोलते थे वहाँ समझ में आ रहा था कि क्या बोल रहे हैं, और जो भी बोला है वो उनकी महानता है। कुछ चीज हमारे एनडीजीबीओ के बारे में जाने होंगे या कुछ फायदा या नुकसान देखे होंगे, वही बताया होगा, मुझे आशा है। जहां तक सवाल हमारे चंद्रकांत राव साहब का है, चंद्रकांत राव साहब ये हमारे एनडीएनजीएस और एनडीजीबीजीओ के संस्थापक मेंबर हैं। इनकी वजह से ही ये दोनों एसोसिएशन को हम स्थापना किए और भारत सरकार से हमने मान्यता भी दिलाई। इस विषय में आज हमारे बीच माननीय हरि जी नहीं है। ये दोनों एसोसिएशन को रिकॉग्नाइज करने में उनका बहुत बड़ा योगदान था और उनके साथ में हमारे चंद्रकांत राव साहब का योगदान था। जहां तक चंद्रकांत राव साहब के बारे में बताने का बात है, उसके लिए मैं ये समझता हूं कि जिस तरह से सूरज को दिया दिखाना, इसी तरह से चंद्रकांत राव साहब का राव साहब के बारे में बोलना। हम दोनों एसोसिएशन को उनका एसोसिएशन के पदाधिकारी के रूप में तो सहयोग मिलता ही रहा, परंतु एक लीगल एडवाइजर के रूप में बहुत ज्यादा सहयोग मिला। उन्होंने जो लॉ किया है, उस लॉ का फायदा इन दोनों एसोसिएशन को बहुत फायदा हुआ। वे एसोसिएशन के लीगल एडवाइजर ही नहीं, बल्कि हमारे जैसे कोई भी पदाधिकारी के ऊपर कोई आपत्ति आई, उनके भी वो लीगल एडवाइजर थे। और आगे भी रिटायरमेंट होने के बाद वो इसी प्रकार से उनका सहयोग करेंगे, ये मैं इनसे ऐसे करता हूं। कहते हैं यूनियन और एसोसिएशन के जो पदाधिकारी होते हैं, उनसे उनके घर के लोग बड़े त्रस्त रहते हैं। शायद मैडम राव भी इसी प्रकार से, जब एसोसिएशन के प्रेसिडेंट हमारे चंद्रकांत राव साहब थे, तो मैडम, क्योंकि उन्हें
समय समय पर कभी भी आना जाना पड़ता था, दूसरे स्टेशन में जाना पड़ता था, तो मैडम राव साहब का बहुत कोऑपरेशन उन्हें मिला। मैं उनको भी बहुत बहुत धन्यवाद देता हूं कि राव साहब को हमारे दोनों असिस्टेंट के काम के लिए उन्होंने छोड़ा, उसके लिए उनका बहुत बहुत धन्यवाद। दोस्तों, राव साहब के बारे में जितना भी बोलूं मैं उतना कम है। इस जाते जाते 2 लाइन में राव साहब के बारे में पढ़ना चाहूंगा, जो शायद आप लोगों को अच्छा लगेगा। श्रेय इनका बड़ा कुछ जो हम कर सके, बेफिक्र होके अध्ययन गहन कर सके, यूं कदम दर कदम मार्गदर्शन मिला, मुश्किलें ढेर थी पर सहन कर सके। विदाई तो है दस्तूर जमाने का पुराना, विदाई तो है दस्तूर जमाने का पुराना, पर जहां भी जाना अपनी छाप कुछ छोड़ जाना, कि हर कोई गुनगुनाए तुम्हारा ही तराना। एक शुरुआत सी खुशनुमा हो गई, मिल के चलने की रुत सी यहाँ हो गई, जीत जाने की लो आपसे जो मिली, वो धुआं बन उठी आसमां हो गई, धुआं उठी आसमां बन गई। दोस्तों, चंद्रकांत राव साहब बड़े खुशकिस्मत हैं जो आज सरकारी समय पे भारत सरकार के नियमों के तहत उनका रिटायरमेंट हो रहा है, और इसके बाद हम जैसे लोग किस रूप में रिटायर होंगे इसके बारे में भी हम कुछ खास नहीं कर सकते, क्योंकि कल से आप सभी को मालूम है कि हमारा ऑर्डिनेंस फैक्ट्री का ढांचा कारपोरेशन के उसमें ढलने जा रहा है, और कल से जो होगा वो भगवान ही मालिक है और सरकार ही जानता है। इसके लिए हम नहीं जान सकते। हम तो केवल अपने कैडर के लिए लड़ेंगे, चाहे सरकार के पास हो, चाहे डीपीएसओ के रूप में हो, जो भी आगे होगा वो हमें, और इस लड़ाई में राव साहब का सहयोग हमें मिलता ही रहेगा। इतना कहते हुए मैं अपना दोस्तों समाप्त करता हूं, और राव साहब से तथा उनके परिवार के लिए भगवान से प्रार्थना करता हूं कि वे रिटायरमेंट के बाद जहां भी रहें, अपने परिवार के साथ सुखी तथा समृद्धि वाला जीवन व्यतीत करें। ऐसे में भगवान से प्रार्थना करके दो सब समाप्त करता हूं। धन्यवाद। एनडीजीबी के ऑल इंडिया जनरल सेक्रेटरी जो है अभी आए हैं, उनको एनडीएनजीएसए के जो जनरल सेक्रेटरी और लोग, और जो शाल के साथ जो हमारा चंद्रकांत साहब का जो सम्मान किए हैं, तो उनको अपना शाल के साथ सम्मान करना चाहते हैं। धन्यवाद सर। ఈ యొక్క అభినందన సభ లాగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు శ్రీ మాధవరెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాధవరెడ్డి గారు భారతీయ మజ్దూర్ సంఘ్ ఓఎఫ్ఎంఎస్ బిఎంఎస్ యొక్క బ్రాంచ్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వారు మాట్లాడతారు. ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్న చంద్రకాంత్జీ, అదేవిధంగా అక్కయ్యకు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అక్కయ్యలు మరియు నా తోటి కార్మిక బంధువులు, అదేవిధంగా అందరికీ కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రకాంత్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు చంద్రకాంత్తో పాటు ఇంకా హరిసార్ ఉండే, దానివల్ల దేశభక్తి సంస్థలు ఏవైతే ఉంటాయో, ట్రేడ్ యూనియన్స్ కానీ, అదేవిధంగా అసోసియేషన్స్ కానీ, ఇక్కడనే కాకుండా ఆల్ ఇండియా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అన్నిట్లలో కూడా యూనియన్లు, దేశభక్తి గల యూనియన్లు స్థాపించడం వల్ల చంద్రకాంత్ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. అదేవిధంగా ఇక్కడ హరిసార్ అని ఉండే, ఆ సార్ యొక్క సహకారంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
చంద్రకాంత్ వెంబడితో నడుస్తూ ఈ యూనియన్స్ని అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు భారతదేశంలో ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కూడా నెంబర్ 1 స్థానానికి ఈ యూనియన్ వెదడానికి చంద్రకాంత్ యొక్క కృషి ఎంతైనా ఉన్నది. అయితే అదేవిధంగా దేశభక్తి అతనికి సంఘ పరిచయం ఉండడంలో దేశభక్తి, అదేవిధంగా స్వదేశీ ఇలాంటివన్నీ అతని మనసులో ఉండే. ఏదైతే హైదరాబాద్లో గగన్ విహార్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ప్రస్తావన ఉండి ఈరోజు పోయే రోజు వరకు కూడా ఈ మాతృ సంస్థకు అదేవిధంగా ఎంతోమందికి ఈ దేశం గురించి ఈ సమాజం గురించి ఎన్నో విషయాలు మాకు నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఒక స్మాల్ బిజినెస్ పెట్టాలన్నా ఇక్కడ మాకు ఇండస్ట్రియల్ క్యాంటీన్లో సిఎస్డి క్యాంటీన్లో ఐటమ్స్ దొరుకుతాయి, అన్నీ కూడా విదేశీ వస్తువులే ఉంటాయి. అలాంటిది టీ పొడి కూడా మన స్వదేశీ దొరకాలని ఇక్కడ మాకు అందుబాటులో అందరూ కూడా ఉండడానికి టవర్లో ఒక షాప్ తెరిపి ఆ టీ పౌడర్ అన్నీ కూడా అందరికీ స్వచ్ఛమైన టీ, మన భారతదేశం యొక్క టీ అందరికీ కూడా ఇవ్వడానికి ఎంతో సహకారం చేశాడు. అదేవిధంగా నేను కొత్తలో జాయిన్ అయిన తర్వాత చంద్రకాంత్ వెంబడి అదేవిధంగా నరేష్జీ, నేను, మన హరి సార్ వీళ్ళందరూ కూడా జబల్పూర్ యూనియన్ కాన్ఫరెన్స్ ఉండే అవకాశం పెద్ద పెద్దలకు వస్తుంది, కానీ అన్నతో పాటు వెళ్ళడానికి నాకు కూడా అవకాశం దొరికింది. అప్పుడు కూడా అన్ని విషయాలు చెప్పడము, అదేవిధంగా వాజ్పేయి ఆ మీటింగ్కు వాజ్పేయి గారు కూడా రావడం జరిగింది. ఆ వాజ్పేయి వచ్చినప్పుడు అక్కడ ఈ యూనియన్స్ ద్వారా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అందులో బాగానే 50% డిఏ కానీ అదేవిధంగా ఏసీపీ అంటే ఒకసారి ప్రమోషన్స్ జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఉండకపోయేది. అలాంటి ప్రమోషన్స్ కూడా 3 అంటే ఒక లైఫ్లో 3 ప్రమోషన్ రావాలని వీళ్ళంతా డిమాండ్ చేయడం వల్ల ఆ రోజు వాజ్పేయి గారు ఆ మీటింగ్లో ఉండి అలాంటి సమస్యలు కూడా తీర్చి ఈరోజు ఎంతోమంది ఎంప్లాయీస్కు అదే. ఇంకొకటి అందరూ కూడా తెలియని విషయం, మన అంటే అందరికి తెలిసే విషయం, ఇక్కడ చంద్రకాంత్ అదేవిధంగా వాళ్ళ అన్న ఉమాకాంత్ వాళ్ళిద్దరు కూడా సేమ్ ఆర్గనైజేషన్లో ఉండేది. తెలిసిన తర్వాత మేము వండర్ అయిపోయాము. ఎందుకంటే చంద్రకాంత్ ఏమో బిఎంఎస్ సిద్ధాంతాలు భారతీయ సిద్ధాంతాల్లో ఉండే, అన్న కూడా సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ అన్న ఉమాకాంత్ అన్నకు, కానీ ఇక్కడ ట్రేడ్ యూనియన్ ఏఐడిఎఫ్ అంటే రెడ్ ఫ్లాగ్ ఎట్లా బిఎంఎస్ కానీ లేకపోతే మాతృ సంస్థలు దానికి డిటెగ్నెస్ యూనియన్ రెండింటిలో వేరు, అది కూడా మంచి పదవిలో. అక్కడ ఉమాకాంత్ ఆ యూనియన్లో మంచి పదవి, తర్వాత చంద్రకాంత్ అన్న ఈ యూనియన్లో ఒక మంచి పదవిలో ఉంటూ అక్కడ మేమే ఆశ్చర్యపోయేవాళ్ళం. అన్న మీ అన్న అంటారేంటి, అదే మనకు ఎగ్నెస్ట్గా ఉన్నటువంటి యూనియన్లో ఈ విధంగా పోతుండు అని. కానీ కుటుంబ పరంగా కూడా ఎప్పుడు కూడా ఏమనుకోలేదు. యూనియన్ దృష్టిలో వేరు వేరు భావాలు ఉండొచ్చు, కానీ ఇద్దరు కూడా ఒక మిత్రుల్లాగానే ఇక్కడ కలిసి పనిచేశారు. కాబట్టి ఇంకా ముందు కూడా మన చంద్రకాంత్ యొక్క లైఫ్ ఫస్ట్ ఇన్నింగ్ ఏ విధంగా సక్సెస్ఫుల్ అయిందో అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్ కూడా సక్సెస్ఫుల్ కావాలని ఆ భగవంతుని మా అందరి మిత్రుల ద్వారా, యూనియన్ ద్వారా, అసోసియేషన్ ద్వారా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ చేసే జీవితాన్ని సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. భారత్ మాతాకి జై. బాలనరసింహ గారు 2 నిమిషాలు మాట్లాడాలా రండి. ఈ మధ్యలో అనురాధ మీద ఓఎఫ్ఎల్ వాళ్ళందరూ కూడా వచ్చారు. కాస్త కొంచెంసేపు బంధువులు ఆగండి, ఓఎఫ్ఎంఎస్ వాళ్ళని కూడా ఆగుదాము. ఓఎఫ్ఎల్ వాళ్ళు కలిసి వెళ్తారట. మా పాడి ప్రసాద్ సార్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదకైనా కూడా ఓఎఫ్ఎల్ అంటున్నారు సార్. వచ్చేసి మాట్లాడతారా అన్నయ్య? రమ్మకాంత్ అన్న మాట్లాడతాడు. రమాకాంత్ అన్న మాట్లాడతాడు. ఉమాకాంత్ అన్న మాట్లాడతాడు. హలో, సభకు నమస్కారం. ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రమే పంచుకోదలుచుకున్న ఈ రిటర్న్ ఫంక్షన్లో ఏంటంటే, ఫస్ట్ చంద్రకాంత్ అనేది చంద్రుడిలాగా వెలిగిపోయాడు. అంటే సూర్యచంద్రుడు కలిసి ఎట్టుంటుందో ప్రపంచంలో వెళ్తురు అదే విధంగా వెలిగిపోయాడు. ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి కూడా చంద్రకాంత్ ఒక పట్టుదల మనిషి. ఏంటిది, చదువులో ఫస్ట్ ఉండాలి, ఫ్రెండ్స్ తోటి కలిసి ఉండాలి. ఊర్లో ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు పోయినా ఊర్లోకి వెళ్తే ఎంతోమంది చంద్రకాంత్ తోటి కలిసిమెలిసి రావాలి, ఉండాలి, కలవాలి అని ఉంటారు తప్ప ఎందుకు వచ్చిందో ఎక్కడ లేదు. ఎందుకంటే ఆ విధంగా ఆ ఊర్లో కూడా కలిసిపోయాడు. ఊర్లో కూడా ఆడే ఉన్నాడు ఫ్రెండ్స్ తోటి కూడా. అదేవిధంగా ఆర్టిస్ట్లో చేరిన తర్వాత కూడా ఎంప్లాయీస్ తోటి కూడా అదేవిధంగా కలిసిమెలిసి మమేకమయ్యి అందరికీ సాధక పాదకులు పాలు పంచుకుంటూ ఎన్ని ఇబ్బందులున్నా ఎంత కష్టమున్నా ఎవరైనా పిలిచి ఇట్లా ఉంది అంటే ఆ సాధక బాధకులు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు కూడా పోయి వాళ్ళకి హెల్ప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ చంద్రకాంత్ అంటే
నా ఉద్దేశంలో తమ్ముడని చెప్పడం కాదు, వాస్తవ పరిస్థితులను మీకు దృష్టికి తీసుకొస్తున్నా. ఏంటంటే చంద్రకాంత్ ఎవరైనా నాకు ఆపద ఉంది, నా ప్రాబ్లం ఎట్లుంది అంటే ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోయి ఆ యొక్క ఇబ్బందులు సాల్వ్ చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. ఎన్నో రాత్రి పాలన కూడా తిరిగింది. ఆ విధంగా ఇది ఉండి చదువులో కూడా ఫస్ట్ ఉండి తన వృత్తి ధర్మంలో నెరవేరుస్తూ అందరితో కలిసి పెడుతుండి తన యొక్క 38 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని సంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్లో కూడా అతను ఏమేంటిదో ఏం చేయాలనుకున్నాడో అది చేస్తూ సమాజ సేవకు ఉపయోగపడాలని, సమాజ సేవ చేయాలని అతను చంద్రకాంత్ ఎల్ఎల్బి చేసిండు. ఎల్ఎల్బిని కూడా ప్రాక్టీస్ చేసి పబ్లిక్ ఉపయోగపడతాను కూడా ఆశిస్తున్నాను. కాబట్టి ఇక ముందు కూడా సంచాలతో భార్యతో కలిసి పెట్టుకుంటారని కూడా ఆశిస్తున్నాను. నమస్కారం. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన చంద్రకాంతరావు గారి బంధువులు, మిత్రులు, ఉద్యోగ సహచరులు అందరికీ నమస్కారం. మనమంతా ఈరోజు చంద్రకాంతరావు గారు పదవీ విరమణ 38 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రిటైర్ అవుతున్న సందర్భంగా వారిని సత్కరించడానికి, వారి పదవికి వీడుకోలు చెప్పి సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి వచ్చిన వాళ్ళం మనము. అయితే చంద్రకాంతరావు గారు 38 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసి రిటైర్ అవుతున్నారు. కానీ వాస్తవంగా ఆయన చూస్తే ఇంకొక 38 సంవత్సరాల సర్వీస్ చేసేంత శక్తి యుక్తులు ఉన్నవి. అదేవిధంగా రవి ఆయన గురించి వివరించినట్లు 12 ఎక్కడంలో 12 5 60 వరకు చెప్పిండు. 12 6 72 నుంచి 12 10 120 వరకు కూడా ఆయన అన్ని విజయాలు సాధించే నేర్పరికరం ఉంది. భగవంతుడు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే చంద్రకాంతరావు గారు కష్టపడి చదివి పైకొచ్చిన విషయాలు, ఆయన ఉద్యోగం నిర్వహించిన విధి విధానాలు, యూనియన్కు ఆయన చేసిన సేవల విషయం అందరూ ప్రస్తావించారు. చాలా సంతోషం అనిపించింది. అయితే మాకు తెలిసిన చంద్రకాంతరావు గారు 1988లో మేము ఇక్కడ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలను చూస్తున్నారు అన్న సందర్భంగా నేను మా పెద్ద బావమరిది రాజేందర్ ఆయనను కలవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 సందర్భాలలో ఇక్కడికి వచ్చి కలిసాము. ఆ తర్వాత మేము ఒకసారి కంది రూట్లో స్కిడ్ అయిపోతూ కూడా మళ్ళీ చేస్తూ సిటీకి చేరుకున్నాము. ఈ విధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రావడం మాకు 1988లో స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత ఈ 33 సంవత్సరాలు సుమారు మా పరిచయం లోపల చంద్రకాంతరావు గారు సాధించిన విషయాలు, కుటుంబ బాధ్యతలతో పాటుగా సాధించిన విజయాలన్నీ అందరూ వివరంగా చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. అవి వాస్తవాలు. అయితే చంద్రకాంతరావు గారు ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూ చదువు మీద ఆయనకున్న మక్కువతో లా డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. భవిష్యత్తులో ఒక మంచి లాయర్గా కూడా పనిచేసి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే కుటుంబ నేపథ్యం ప్రకారము వాళ్ళది పెద్ద కుటుంబము. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అంతే మంచివాళ్ళు. అదేవిధంగా ఆయన డాటర్ మ్యారేజ్ చేసిండు. అయితే వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా చాలా సౌమ్యులు, మంచి కుటుంబం వాళ్ళ నుంచి సంబంధం దొరికింది, హాయిగా ఉన్నారు. ఇంకా 2 పిల్లలు కూడా వాళ్ళ విద్య పూర్తి చేసుకొని ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఇంకా భవిష్యత్తు వాళ్లకు ఉజ్వలంగా ఉండాలని, వాళ్ళు చాలా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను. అయితే ఈ అన్ని విజయాల వెనుక, చంద్రకాంతరావు గారి విజయాల వెనుక మా ఉమా శ్రమ, మా ఉమా సహకారం చాలా చాలా ఉంది అని మీకందరికీ తెలుసు. మేమందరం చూస్తూ ఉన్నాము. ఆమె ప్రోత్సాహము, ఆమె సహకారము, ఆమె ప్లానింగ్ ప్రకారమే ఈ అభివృద్ధి సాధ్యమైందని గర్వంగా చెప్పగలుగుతున్నాను. అయితే భగవంతుడు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, వాళ్ళ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్తుతో మంచిగా స్థిరపడాలని, ఎల్లవేళలా
భగవంతుడు వాళ్లకు అన్ని విధాల వాళ్ళ కోరికలను మన్నించి పూర్తి చేసుకునే అవకాశం ఇచ్చి సంతోషంగా ఉంచాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి వాళ్ళను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభా సరస్వతికి నమస్కారం. మొట్టమొదట శ్రీ చంద్రకాంత్ గారి పదవీ విరమణ శుభాకాంక్షలు, శుభాభినందనలు. వారు మాకు బంధము అనుబంధం ఏర్పడి దాదాపు 3-4 సంవత్సరాలైంది. కానీ దాదాపు 30 సంవత్సరాల బంధంలాగా ఏర్పడిపోయింది. ఎందుకంటే వారి ఆత్మీయత మా కుటుంబ పరంగా ఒకే కుటుంబంలాగా ఏర్పడిపోయింది. ఇంకోటి, వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఫేస్. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. నేను ఇంత మటుకు ఒక్కసారి కూడా వారి లోపల చిరాకు నేను చూడలేదు. వాడు ఆల్రౌండర్. చిన్న పని నుంచి పెద్ద పని వరకు అవలీలాగా చేస్తుంటారు. అలాగే తన సంతానాన్ని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులు చేశారు. అలాగే మా చెల్లెలు ఉమ గురించి చెప్పాలంటే, ఈ అనుబంధం ఏర్పడకంటే ముందు ఉమతోనే నాకు ముందు ఫస్ట్ మాట్లాడినా ఫోన్లో. ఆమెతో ఫోన్లో మాట్లాడినప్పుడే గలగల పారే సెలయర్లా నవ్వుతూనే మాట్లాడేది నాతో. అప్పుడే అనుకున్నాను, వీరు సంస్కారవంతులు, వీళ్ళింటి అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి అలా అనుబంధం ఏర్పడిపోయింది. అలా వారి యొక్క భావి జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి. కొందరు శేష జీవితం అంటారు. శేష జీవితం అని అంటే సహస్ర చంద్ర దర్శనం అంటే 80 సంవత్సరాలు నిండిన తర్వాతనే శేష జీవితం అని ఉద్ఘాటించాలని. భావి జీవితం కాబట్టి వీరు 60 సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలు వీళ్ళు హాయిగా పనిచేయవచ్చు, సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. హలో, దగ్గర ఈ మంచి రోజు శుభ పురస్కరించుకొని చిన్న పాట. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు, గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు, గోవలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ అంగిటిలోనే నిలిచిన రోజు. భలే
మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు థ్యాంక్ యూ. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ మామయ్య అత్తమ్మ. మాకు అనుబంధం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది, కానీ 30 ఇయర్స్ నుంచి ఒక ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అటాచ్మెంట్ ఏర్పడింది మాకు. నాకు 3 ఇయర్స్ అయింది, కానీ మీ చాలామందికి 30-40 ఇయర్స్ నుంచి మామయ్యతోటి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ 3 ఇయర్స్లో తన లైఫ్, తన కుటుంబాన్ని ఎట్లా ముందుకు నడిపించారు, ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రు అన్నది కొంతవరకు నాకు అర్థమైంది. అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నా లైఫ్లో కూడా నేను అవే స్టెప్స్ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ మామయ్య, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ మామ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. మా మామ గురించి చెప్పాలంటే ఒకటి కాదు, 2 కాదు, చాలా చెప్పచ్చు. ఆల్రెడీ వీడియో చేశాము, బట్ అయినా ఇంకొక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అండ్ మామ దగ్గర నేనైతే బాగా డిసిప్లిన్, ఒక వర్క్ విషయంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ డిసిప్లిన్గా ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని లైఫ్ని ఎలా మనం లీడ్ చేయాలి అనేది మాత్రం నేర్చుకున్నాను. అండ్ ఎద్దుమేళారం విషయానికి వస్తే మాత్రం చిన్నప్పటి నుంచి మాకు ఇది ఒక ఎక్సైట్మెంట్ ప్లేస్, ఎస్పెషల్లీ ఫర్ దసరా. ఎవ్రీ దసరాకి ఇక్కడికి వచ్చి అత్తని చాలా సతాయించే వాళ్ళం మేము. అత్త చేసే వెరైటీ వంటలు అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ డేస్ మాత్రం మెమరబుల్ డేస్. ఇంకా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము బిజీ అయిపోయాము. అత్తయ్య వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ చేస్తున్నాం. బట్ చిన్నప్పుడు మాత్రం మైలారం రావడం అంటే మాత్రం ఇట్ వాజ్ వెరీ ఫన్ అండ్ ఎక్సైటెడ్. ఇవన్నీ ఇంత బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పటిదాకా ఎంత సక్సెస్ అయ్యారో జాబ్లో, అట్లానే నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత తీసుకునే ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఇంతే పర్ఫెక్ట్గా సక్సెస్ అవ్వాలి, ఇంత బాగా అన్ని విషయాల్లో హ్యాపీగా ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
హాయ్ చందు మామ, బెస్ట్ విషెస్ ఫర్ యువర్ రిటైర్మెంట్ డే. ఆల్రెడీ వీడియో చేసాము. అంతకన్నా ఎక్కువ చెప్పాలి అంటే ఈ ప్లేస్ గురించే చెప్పాలి. రవణ చెప్పినట్టు, శిరీషక్క చెప్పినట్టు, నిజం చెప్పాలంటే చిన్నప్పుడు అదొక స్వీట్ మెమరీ ఈ ప్లేస్ అంతా కూడా. అండ్ మామ, నీకు ఇప్పుడు ఫుల్ టైం దొరికింది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసేసే, అంతే. ఆల్ ది బెస్ట్ మామ, బాయ్. అందరికీ సరిపోతాయి.
రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్, హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా. నేను చంద్రకాంత్ వాళ్ళ అక్కను. నా పేరు లలిత. చంద్రకాంత్ రిటైర్ ఫంక్షన్కు 4 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా చెప్పేది ఉంటే, చిన్నతనం నుంచి చంద్రకాంత్ చాలా కష్టపడ్డాడు, చదువుకొని పైకి వచ్చాడు. వాడిని చిన్నతనం నుంచి కూడా చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా కష్టపడి మంచి పొజిషన్లోకి వచ్చాడు. ఉద్యోగంలో ఏ చెడ్డ రిమార్క్ కూడా తెచ్చుకోలేదు. వాని భార్య ఉమాదేవి, ఆమె కూడా అనుకూలవతి. వారికి 4. హలో, మా అక్కయ్య కూతురు అయినటువంటి కోతావతుల రజని మరియు పురుషోత్తమ శర్మ గారి దంపతులు తెనాలి నుండి వాళ్ళు రాలేకపోవడం వలన, దూరభారం వలన, కొన్ని ముఖ్యమైన పనులు ఉండడం వలన ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ కనపడుతుంది. వాళ్ళ ఫొటోస్తో, మా చందు ఉమా వాళ్ళ ఫొటోస్తో ఒక మ్యాటర్ చాలా చక్కగా రాశారు. ఇప్పుడు నేను చదువుతున్నాను. సిద్ధినాథ్ వంశ తిలకమా, పవిత్ర మెట్పల్లి సిద్దిపేటలో ఆంజనేయ స్వామి వరప్రసాదంగా అన్నదాతగా పేరొందిన ఊరి పెద్దలు శ్రీ హనుమంతరావు, శ్రీమతి సరస్వతీబాయి పుణ్య దంపతుల నోముల ఫలంగా 9వ సంతానంగా 1/10/1961 జన్మించి స్వయం కృషి స్వావలంబనతో అంచెలంచెలుగా ఎదిగిన మీ జీవన రీతి సిద్ధినాథ్ వంశానికి తిలకంగా భాషిస్తుంది. సిద్ధినాథ్ వారి ముద్దు బిడ్డ, గురువులు గర్వించదగ్గ తెలుగు బిడ్డ, ప్రేమను పంచడంలో బహుదొడ్డ, ముగిసిపోతుంది నిన్ను చూసి మిట్టపల్లి గడ్డ. ఊరి పెద్దగా పేరొందిన తండ్రి గారు మీ చిన్నతనంలోనే కాలం చేసిన అన్నలు అక్కల ప్రేమతో ప్రేరణతో ప్రాథమిక విద్యను పూర్తి చేసి స్వయం కృషితో డిగ్రీ పూర్తి చేసుకొని ఆర్గన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం పొంది సమర్థవంతంగా విధి నిర్వహణను అంకిత భావంతో పూర్తి చేసి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న మీ స్వయం కృషి వరత్వము బహు ప్రశంసనీయం. గృహస్థ ధర్మ నిర్వచనాభిలాషి, వివాహం సహజీవన రస ప్రవాహం, దాని లక్ష్యం పరస్పర మేవహం. జీవన గమనములో జీవన గమనంలో సరి గురి జల్లులు కురిపించే తొలి మలుపుకు నాంది పలికే వివాహ ప్రక్రియ 23/2/1989లో పద్మావతి బ్రహ్మనిష్ట గరిష్ఠులు సాంప్రదాయ కుటుంబీకులు అయిన బ్రహ్మశ్రీ బాసరాజు గోపాలరావు, శ్రీమతి పద్మావతి దంపతుల కనిష్ట కుమార్తె చిరంజీవి లక్ష్మీసభతో ఉమాదేవిని వివాహం చేసుకుని పవిత్ర గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూ విద్యావంతులు, వినయ సంపద కలిగిన సౌమ్య అఖిల్ నిఖిలను సంతానముగా పొంది ఆదర్శ జీవితాన్ని ఆస్వాదిస్తున్న మీరు గృహస్థ ధర్మానికి నిర్వచనంగా భావించడం అతిశయోక్తి కాదు. కుమార్తె చిరంజీవి లక్ష్మీశోభాపతి సౌమ్య వివాహము అంగరంగ వైభవంగా జరిపించి అల్లుడు శ్రీవాసవును సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా చూసుకునే మీ దంపతులు ఎందరికో ఆదర్శం. తండ్రిగా మీ బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చారు. మీ దంపతుల్లాగే మీ పిల్లలు కూడా సంస్కారంలో, చదువులో మీకు పోటాపోటీగా ఉన్నారు. మమత మధురిమ 9 మీ కుటుంబం. మీరు పైకి మాత్రం సామాన్యులు, అన్ని విషయాలలో అసామాన్యులు, ఆచరణలో అయ్యారు ధన్యులు, అందుకే మీరు మాన్యులు. బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రకాంతి కిరణమా, ఆత్మీయ అనురాగాలకు నిలవైన మీ కుటుంబంలో జన్మించిన మీరు చక్కటి సంబంధాలు నెరపుట్టడంలో సిద్ధహస్తులు. మృదువుగా, మధురంగా, మందహాసంతో మాట్లాడే మీ మాటలు ఇష్టపడని వారు లేరు. ఎంతో ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే హృదయం మీది. వెలిగే నిండు పున్నమి చంద్రకాంతి కిరణంలో ఎందరికో నిత్య ప్రేరణ మీరు. అందుకే అయ్యారు మీరు చంద్రకాంతరావు. ఆదర్శ జీవన గమనశీలి చంద్రకాంతరావు గారు. చంద్రకాంతరావు గారు వింటున్నారా? వినండి. ఉద్యోగాన్ని సామాజిక సేవా బాధ్యతగా స్వీకరించి కేవలం కాలక్రమాన్ని కార్యాచరణను అనుసరించి అంకిత భావంతో ఆదర్శవంతంగా మీ పదవిని ఓకే నో బాట్ విధమైన ఆనందాన్ని నిర్వహించి
పదవీ విరమణ ఆనందాన్ని పొందుతున్న మీ ఆదర్శ జీవన గమనం అద్వితీయం. మితభాషిత్వం, మృదు స్వభావం, హాస్య చతురత, పొరుగువారికి చేతనంత సహాయం చేయాలనే తపన, దైవభక్తి, నొప్పక తప్పించుకోకుండా సమస్యను పరిష్కరించే మీ సమర్థత, మీ నిత్య జీవితంలో సత్యసూక్తులుగా అనరిస్తున్న మీకు చేదోడు వాదోడుగా నిలిచే మీ సతీమణి ఉమాదేవి. వింటున్నావా ఉమాదేవి? సపర్యలు మీ నోముల పంటగా ఎదిగిన సౌమ్య, అఖిల్, నిఖిల్ అనుబంధ అనుక్రమణిక ఆలంబనంగా మీ జీవన గమనం అద్వితీయంగా సాగిపోవాలని, సుఖశాంతుల కుటుంబంగా విలసిల్లాలని మీ అష్టదైవాలు అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా లభించాలని ఆకాంక్షిస్తూ శ్రీ పోతావరం పురుషోత్తమ శర్మ అండ్ రజని ప్రహ్లాద్, చిరంజీవి ప్రహ్లాద్. సూపర్ సూపర్. రాఘవేందర్, దీని సౌండ్ కొంచెం పెంచి దీనికి మైక్ కొంచెం